HCL recruitment 2025 Hindustan Copper Limited recruitment 2025 permanent job notification అండి. సో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో GET గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 1/2026/2025. సో డేట్ ఆఫ్ పబ్లిషింగ్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ వచ్చేసి 11th of August 2025. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 12th August, లాస్ట్ డేట్ టు అప్లై 2/9/2025. సో September 2nd is the last day to apply. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 27 వేకెన్సీస్ ఉన్నాయండి. 27 వేకెన్సీస్లో మైనింగ్ 10 వేకెన్సీస్, దాంట్లో మైనింగ్ 10 వేకెన్సీస్, జియాలజీ 6, మెటలర్జీ 1, ఎలక్ట్రికల్ 2, మెకానికల్ 7, సిస్టమ్ 1 వేకెన్సీ. సో ఇక్కడ సబ్ క్లాసిఫికేషన్ వేకెన్సీస్ మైనింగ్లో 1 for SC, 1 for ST, 2 for OBC, 1 for EWS, అన్రిజర్వ్డ్ 5 వేకెన్సీస్. జువాలజీలో 2 వేకెన్సీస్ ఫర్ అన్రిజర్వ్డ్, 1 for EWS, 2 for OBC, 1 for SC కేటగిరీ. మెటలర్జీ 1 వేకెన్సీ, ఎలక్ట్రికల్లో 1 వేకెన్సీ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ 1 for SC కేటగిరీ. అండ్ ఇక్కడ మెకానికల్ స్ట్రీమ్లో టోటల్ వేకెన్సీ వచ్చేసి 7, 4 for అన్రిజర్వ్డ్, 1 for OBC, 1 for SC, 1 for ST, సిస్టమ్స్కి 1 వేకెన్సీ. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీరు గేట్ క్వాలిఫైడ్ అయి ఉండాలి. గేట్ స్కోర్ వచ్చేసి 23, 24, 25. సో 2025, 2024, 2023. సో ఈ పర్టికులర్ గేట్ స్కోర్ మీరు క్వాలిఫై అయి ఉంటే మీకు 60% మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ పర్టికులర్ డిసిప్లిన్స్లో ఫుల్ టైమ్ బ్యాచులర్ డిగ్రీ ఉండాలి. సో మైనింగ్లో ఫుల్ టైమ్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ మైనింగ్ ఉండాలి. జియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ జియాలజీ ఉండాలి. ఒకవేళ మెటలర్జీ స్ట్రీమ్ అయితే బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, అది కూడా మెటలర్జీ లేదా మెటీరియల్ సైన్స్ లేదా కెమికల్ స్ట్రీమ్లో మీకు బ్యాచులర్ డిగ్రీ ఉండి మీరు గేట్ పేపర్ వచ్చేసి మెటలర్జీ స్ట్రీమ్ పేపర్ రాసుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలక్ట్రికల్ స్ట్రీమ్ అయితే బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఒకవేళ మెకానికల్ స్ట్రీమ్కి చెందినవారైతే బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎయిదర్ మెకానికల్ లేదా మైనింగ్ మెషినరీలో చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఒకవేళ సిస్టమ్స్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సిస్టమ్ స్ట్రీమ్కి ఫుల్ టైమ్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ MBA ఇన్ సిస్టమ్స్ లేదా MCA. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్రెంటిస్ క్రైటీరియా వచ్చేసి 28 years అండి యాజ్ ఆఫ్ 1/8/2025 ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. SC/ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBC కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. PWD కేటగిరీ వారికి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఫాలోడ్ బై డిఫరెంట్ క్రైటీరియాస్. సో ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి గేట్ స్కోర్ ద్వారా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది, దెన్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ. సో గేట్ స్కోర్ వచ్చేసి వ్యాలిడిటీ, గేట్ స్కోర్ వెయిటేజ్ ఇన్ ద సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 70% ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి 30% ఆఫ్ పర్సనల్ ఇంటర్వ్యూ వెయిటేజ్ ఇన్ టోటల్ సెలక్షన్ ప్రొసీజర్. సో పర్సనల్ ఇంటర్వ్యూకి 1:5 ప్రకారం పిలుస్తారు. సో గుడ్ గేట్ స్కోర్ ఉంటే మిమ్మల్ని పిలిచే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో గేట్ 2023, గేట్ 2024, గేట్ 2025 స్కోర్ ఉంటే మంచి స్కోర్ ఉంటే యూ జస్ట్ గివ్ ఇట్ ట్రై, అప్లై చేసుకోండి. అండ్ పే స్కేల్ వచ్చేసి ఇది ఈవెన్ క్యాడర్ అండి. 40,000 ఇది బేసిక్ పే స్కేల్ అండ్ ఫర్దర్గా అలవెన్సెస్ కూడా ఉంటాయి. 1,40,000 వరకు ఉంటుంది పే స్కేల్. సో ఈ పర్టికులర్ జాబ్ ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే జస్ట్ లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫీ క్రైటీరియా అన్రిజర్వ్డ్ OBC EWS కేటగిరీ వరకు 500 రూపీస్ అండి. సో ఇది ప్రాసెసింగ్ ఫీ. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే hindustancopper.in.comకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 2/9/2025. September 2nd is the last day to apply till 11:59 PM వరకు. మీకు మంచి గేట్ స్కోర్ ఉంటే మీరు ఈ డిసిప్లిన్కి చెందిన వారైతే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ గో త్రూ ద ప్లేలిస్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్ హ్యావ్ ఎ గ్లాన్స్. ఆ కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది లేదా ఐకాన్లో ఉంటుంది జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.